28వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువు మనకు సంఖ్యాకాండములో సెలవిచ్చిన మాట ఏంటంటే, మోషే యూదులైన వారికి నీ ఒక విషయాన్ని, ఒక నియమాన్ని బోధించు. అదేంటి అంటే, మీలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నిత్యము దహన బలులు అర్పించమని చెప్పు. అవి ఎలాగంటే 2 ఏడాది నిర్దోషమైన మగ గొర్రె పిల్లలను తీసుకోమని చెప్పు. అవి ఉదయము ఒక గొర్రెపిల్ల, సాయంకాలము ఒక గొర్రెపిల్ల అర్పించమని చెప్పు. ఈ విధంగా ప్రతిరోజు నిత్యము అని రాసి ఉంది. ఎప్పుడండి? నిత్యము, ఎవ్రీడే, ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ ద మినిట్ వారికి బలి అర్పించమని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతకీ బలులు ఎందుకు అర్పించబడేవి పాత నిబంధనలో అంటే అందరికీ తెలుసు. పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు పాత నిబంధనలో గొర్రె పిల్లలు, మేక పిల్లలు, గువ్వలు, తెల్ల గువ్వలు, పావురపు పిల్లలు, పొట్టేళ్ళు, ఇలాంటివన్నీ కూడా పాపక్షమాపణ కొరకు అర్పించబడుతూ ఉండేవి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకీ పాపక్షమాపణ ఆ గొర్రెలు అర్పించినప్పుడు ఎలా కలుగుతుందండి అంటే, మొన్న మీకు చెప్పాను, ఫ్రైడే చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి అంటే, ప్రతి పాపము పోవాలంటే సాధారణంగా పాపం దేని ద్వారా పోతుంది? రక్త ప్రోక్షణం ద్వారా పోతుంది, రక్తం చిందించబడ్డం ద్వారా పోతుంది. సో పాత నిబంధనలో పాపక్షమాపణ తంతు మార్గం ఎలా పోయిందంటే, ప్రతి పాపి ప్రతిరోజు ఒకడు రావాలి. ఎవరైతే పాపం చేస్తారో, మనుషులందరూ పాపులే, ప్రత్యేకించి చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఏదో ఒకటి చేస్తుంటారు. సో అలా దోషాలతో, దోషపూరితమైన బ్రతుకులతో వచ్చి ప్రతి ఇశ్రాయేలీయుడు, ప్రతి యూదుడు ఉదయకాలమున ఒక గొర్రెపిల్ల, సాయంకాలమున ఒక గొర్రెపిల్ల, ఈ విధంగా నిత్యము అర్పించాలని దైవలేఖనం స్పష్టంగా నాటింది, చెప్పింది, విధించింది. అయితే ఎలాగండి పాపం పోయేది అంటే, పాపం చేసిన వాడు రావడం, గొర్రెపిల్ల మీద 2 చేతులు ఉంచడం, తర్వాత యాజకుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని పీక కోసి చంపటం. అది పీక కోసి చంపటం వలన వచ్చే రక్తము ఎంతసేపు అయితే బతికుంటుందో, ఆ బతికున్నంతసేపు ఆ రక్తము, తండ్రి వీడి పాపములు క్షమించు, నాయనా వీడి పాపములు క్షమించని ఆ రక్తము దానిలో ఉన్న ప్రాణశక్తిని బట్టి సృష్టికర్తకు మొర్ర పెడుతుంది. తద్వారా ఆ ప్రాణశక్తి పాప పరిహారం చేసి నీ పాపాలు ఆ రోజుకు కడుగుతుంది. నోట్ దిస్ పాయింట్, ఆ రోజుకు కడుగుతుంది, ఆ గడియకు కడుగుతుంది. దెన్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ డే? మళ్ళీ మామూలే, నువ్వు పాపం చేస్తావు, మళ్ళీ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళాలి, తీసుకొని రావాలి, దాన్ని కొయ్యాలి, మళ్ళీ సజీవమైన గొర్రెపిల్లకు బలిస్తే ఆ సజీవ రక్తము దాంట్లో ప్రాణశక్తి ఉన్నంత వరకు, తండ్రి వీడు పాపం చేశాడయ్యా, వీడి పాపం క్షమించయ్యా, వీడి తరపున నేను బలైపోయాను, నా ప్రాణం పోయింది కాబట్టి వీడి ప్రాణము రక్షించయ్యని ఆ గొర్రెపిల్ల యొక్క రక్తములో ఉన్న ప్రాణశక్తిని బట్టి అది దేవునికి పశ్చాత్తాపంతో మొర్రపెట్టినప్పుడు నీ పాపములన్నీ పోతాయి. ఇది పాత నిబంధనలో ఉండే తంతు, పాపక్షమాపణ విధానపు తంతు. ఏమండి? మరి ఇప్పుడు ప్రతిరోజు వీడు పాపం చేస్తాడు, మళ్ళీ గొర్రెపిల్ల తీసుకొస్తాడు. గొర్రెపిల్ల ప్రాణము ఒక వ్యక్తి కోసం ఎంతసేపు మొర్రపెడుతుంది? 5-10 నిమిషాలు. తర్వాత చచ్చిపోతుంది. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా దేవుని స్తుతించలేరు, మొర్ర పెట్టలేరు. మృతులు నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను కొనియాడునా అని రాసుంది. సో చచ్చిపోయింది ఏది కూడా పాపం తీయలేదు, మళ్ళీ బతికున్న గొర్రె కావాలి, ఎందుకంటే వీడు మళ్ళీ పాపం చేస్తున్నాడు కాబట్టి. అందుకే ఆ పైన రాసింది, నిత్యము ఈ దహన బలులు జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము నిత్యము నీవు అనగా మానవ జాతి పాపం చేస్తూ ఉంటుంది కాబట్టి. పాయింట్ అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా ఇశ్రాయేలు వారి యొక్క 4000 సంవత్సరాల చరిత్రలో కొన్ని లక్షలు గొర్రె పిల్లలు యెరూషలేము బలిపీఠముల మీద బలైపోయాయి. లక్షల గొర్రెలు, లక్షల మేకలు, లక్షల జంతువులు, మూగ జంతువులు బలి అయిపోయాయి. మరి ఎప్పుడు పాపం తీసేది ఉందంటే ఎప్పుడు తీయమవి, ఒక 10 నిమిషాలు మొర్ర పెట్టగలుగుతాయి, తర్వాత పోతాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, వెంటనే ఇలా కాదురా అబ్బాయి అని చెప్పేసి ఆ 4000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ సర్వలోకములున్న సకల గొర్రె పిల్లల స్థానములో ఆయనే వచ్చేసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె. ఎవరా దేవుని గొర్రె పిల్ల?
ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అంటే ఈ గొర్రె పిల్లల రక్తము, ఈ గొర్రె పిల్లల ప్రాణము 5-10 నిమిషాల కంటే ఎక్కువ పాపాలు తీయలేకపోతున్నాయి. కాబట్టి శాశ్వతముగా ఉండే గొర్రె పిల్ల రావాల్సి వచ్చింది. మరి ఆయన ప్రాణం పోతే బతకడా అంటే ఖచ్చితంగా బతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గొర్రె పిల్ల వచ్చింది సర్వలోకం కొరకు బలైపోయింది. కాబట్టి ఈరోజు ఆ గొర్రె పిల్ల ఏ రోజు మన పాపములు మిగిలి ఉండిపోకుండా ఎల్లప్పుడూ తండ్రి కుడి పార్శ్వమున ఉండి మనందరి కొరకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? విజ్ఞాపన. సో దట్ వీ హ్యావ్ నో సిన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బా, ఎంత అద్భుతమైన క్రమం ఉంది, చాలా అద్భుతమైన క్రమం. అందుకు ఆయన నిరంతరము మన కొరకు ప్రార్థన, నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ మనము సేవించుచున్నవాడు డెడ్ గాడు, చచ్చిపోయిన దేవుడు అనుకోండి, అతను మనకి ఏ సహాయము చేయలేడు. అందుకే మన దేవుడు సజీవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు సజీవుడై ఉండాలి? పాపాలు క్షమించగలిగిన వాడు ఎల్లప్పుడూ నిత్యము నిత్యము యుగ యుగములు తరతరములు బతుకుతూనే ఉండాలా. ఎందుకంటే ఈ తరంలో నువ్వు పాపం చేసావు, నువ్వు చచ్చిపోయినాక నీ పిల్లలు వస్తారు, వారి తరంలో వాళ్ళు పాపాలు చేస్తారు, మరి వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ తరంలో వాళ్ళు పాపాలు చేస్తారు. ఇలా తరతరములు పాపాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి తరతరములు ప్రార్థన చేసి నిరంతరము జీవించుచున్నవాడై ఉండాలా దేవుడు అంటే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరి నీ దేవుడు నిరంతరం జీవిస్తున్నాడా? 3 రోజులే బతుకుతాడా? సాయంకాలం యాక్టివ్గా ఉండి మళ్ళీ ఈవినింగ్ రాత్రి అయిపోతుంది డీయాక్టివేట్ అయిపోడు. రైట్? అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఇందులో ఒక ఆత్మ సంబంధమైన మర్మం కూడా ఉంది. అది చెప్పి నేను ముగించేస్తాను. వెరీ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్, అందమైన సుందరమైన సత్యం అందులో దాక్కొని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా వినండి. ఉదయకాలపు బలి మరియు సాయం యూదులు తప్పకుండా అర్పించాలి. ఉదయకాలమున ఒక గొర్రెపిల్ల, సాయంకాలమున ఒక గొర్రెపిల్ల బలి అర్పించాలా. అలా అర్పించకపోతే యూదులందరూ పాపులే. నువ్వు యూదుడివై ఉండాలంటే, యూదుడుగా బతకాలంటే ఖచ్చితంగా ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంకాలం ఒక గొర్రెపిల్ల అర్పించి తీరాల్సిందే. వాట్ ఇట్ షోస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ వెరీ క్లియర్లీ. స్పష్టంగా ఇది కొత్త నిబంధనలో ఏం చెప్తుంది అంటే తిరుగులేదు. ప్రతి క్రైస్తవుడుగా బతకాలంటే ఉదయం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన ఖచ్చితంగా నువ్వు చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేయకపోతే క్రైస్తవుడు కాలేవు. ఆ రోజు వాడు బలి ఇవ్వకపోతే యూదుడు కాలేడు. అలా చెయ్యని వాడు యూదుల్లో నుంచి తరతరములకు ఉండకుండా నిత్యము కొట్టివేయబడునుగాక అన్నాడు. ఈరోజు చాలామంది దుర్మార్గులు, పనికిరాని వాళ్ళు ప్రార్థన లేకుండా బతికేస్తున్నారండి. ఉదయం ఇంత ప్రార్థన ఉండదు, సాయంకాలం ఇంత ప్రార్థన ఉండదు. ఒకవేళ ప్రార్థన చేసిన ఎలాంటి ప్రార్థనలు అంటే ఏమీ కదపలేని ప్రార్థనలు. ఎప్పటి నుంచో 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా పాదుకుపోయిన నీ అవలక్షణాలు, నీ దుర్లక్షణాలు, నీ పనికి మాలిన తెంగరి బుద్ధులన్నీ కూడా ఒక చిన్న 2 నిమిషాల ప్రార్థనతో నీకవి లొంగిపోతాయా? ఎంత భయంకరమైన పాపాలు ఉంటాయి లోపల తెలుసండి. అవి ఎవరి హృదయానికి వారికే తెలుస్తుంది. ఎంత ప్రయత్నం చేస్తున్నానండి, అడగండి తాగిన వాళ్ళకి. నేను తాగడం మానలేకపోతున్నానండి. ఐఎమ్ ట్రయింగ్, ప్రయత్నం చేస్తున్నానండి, కానీ ఎందుకో అనేబుల్, తాగలేకుండా ఉండలేకపోతున్నానండి. మరి ఎంత దరిద్రపు పాపము, బండరాయి లాంటి పాపము. నువ్వు చేసిన 2 నిమిషాల ప్రార్థనకు లొంగిపోద్దా? అసలు ప్రార్థన అంటే ఏమవ్వాలి తెలుసు? అసలు ప్రార్థన ఎంతవరకు చేయాలండి? నా అనుభవంలో నుండి చెప్తున్నాను. ప్రార్థన ఎంతవరకు చేయాలంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ లోపల ఎక్కడో నిగూఢంగా, నిక్షిప్తంగా ఏదో మూల దాక్కుని ఉండిపోయినటువంటి అతి చిన్న దుర్మార్గత నుంచి పెద్ద దుర్మార్గత వరకు కూడా అవన్నీ కూడుకొని వచ్చి పాపపు తలంపులన్నీ నీ కాళ్ళ కింద లొంగిపోయేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఎస్, నీ పాపపు తలంపులు నీకు లొంగిపోవాలా. నీ మూర్ఖత్వం నీకు సలాం కొట్టి, ఎవరైనా నీ దగ్గర నేను ఓడిపోతున్నాను రా అని అవన్నీ నీకు సలాం కొట్టినంత వరకు నీ ఒళ్ళంతా, నీ మనసంతా హీట్ ఎక్కి ఒళ్ళంతా చల్లారినంత వరకు అమ్మయ్యా ప్రభువా దొరికావు తండ్రి అని ప్రార్థనలో ఆ దుర్మార్గపు లక్షణాల మీద నీకు విజయం వచ్చేంత వరకు యేసు రక్తం కింద నువ్వు తడిసి మొద్దయిపోవాలా. ఈ మాత్రం ప్రార్థన లేకపోతే
నా కొడుకుని బాగు చేసే ప్రభువా, నా పిల్లలందరూ బాగా అయిపోయాలంటే బాగా అవ్వరండి ప్లీజ్. అందుకే యేసు రక్తము మిమ్ములను ప్రతి దుర్నీతి నుంచి, ప్రతి పాపము నుంచి ఏం చేయను. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. మళ్ళీ చెప్పండి, ఏం చేస్తుంది? ప్లీజ్ రిపీట్ ఇట్. మళ్ళీ ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి? ప్రతి దుర్నీతి, ప్రతి పాపం. ఎవరు? యేసు రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉదయకాల బలి, సాయంకాల బలి, కానీ ఇక్కడ సర్వకాల బలి ఒక్క దేవుడే చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అయి ఉండి రోజు గొర్రెపిల్ల రక్తంలో నువ్వు తడవకపోతే, ప్రతిరోజు ప్రార్థించకపోతే, నీ మొండి పాపాలు, నీ జటిలమైన పాపాలు, నీ క్లిష్టమైన పాపాలు, వదల్లేని పాపాలు, పూర్వ పాపాలు, బాల్య పాపాలు, వయసులో పాపాలు, వృద్ధాప్య పాపాలు, ఇంకా ఏమైనా ఉంటే అవి ఎలా లొంగుతాయి అనుకుంటున్నావు? ఎలా చెప్పండి, లొంగుతాయా? అన్నం తినాలి కాబట్టి 2 మెతుకులు ఇలా తీసుకుని, ఇలా చేత్తో తీసుకుని, మెతుకులు తినేసాను కదా, ఆకలి తీరిపోయినట్టే. అయిపోయిందా? నీ కడుపు నిండేంత సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు, అబ్బా మరొద్దమ్మా, ఇంకా కూరొద్దు, నాకు అన్నం వద్దు అని నీకు అనిపించేంత వరకు తింటే అప్పుడు నువ్వు అన్నం తిన్నట్టు. నీ పాపాలు నీకు లొంగిపోయేంత వరకు, అవి వచ్చి నీకు సలాం గులాం అయిపోయినంత వరకు నువ్వు ప్రార్థనలో తడిసిపోవాలి. అప్పుడే నీ కుటుంబ సమస్యలు, నీ వంటి సమస్యలు, నీ ఇంటి సమస్యలు, నీ బిడ్డల సమస్యలు, నీ భార్య సమస్య, నీ భర్త సమస్య, దెన్ ఓన్లీ డిజపియర్స్. అప్పుడే మాయమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 నిమిషాలు తిన్నప్పుడు చేసిన ప్రార్థన, ఒక నిమిషం తిన్నప్పుడు చేసిన ప్రార్థన నీ బతుకునే 100 సంవత్సరాలు బతుకుని బాగు చేసేద్దండి. 2 minutes ప్రేయర్ బాగు చేసేద్దంటే మనకంటే అలా సొంకరే బెస్ట్. పరిసయుడు బెస్ట్ కదా. ఆడు చేశాడు ప్రార్థన, చేయలేదా? ఏం ప్రార్థనది? నీవేంటో నీకు చూపించలేనిది ఏం ప్రార్థన? నీ వంకరతనం ఏంటో నీకు నిరూపించలేనిది ఏం ప్రార్థన కాదు. అందుకే పాత నిబంధనలు ప్రతి యూదుడు తప్పకుండా 2 సార్లు బలులు, ఉదయం ఒక గొర్రె పిల్ల, సాయంకాలం ఒక గొర్రె పిల్ల. అలాగే క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా ఉదయం సాయంకాలం ప్రార్థనా ధూమం దేవునికి వేయాలి. మీకు సంగతి తెలుసా? అసలు ఉదయం అంటే ఎప్పుడు, సాయంకాలం అంటే ఎప్పుడంటే యేసుక్రీస్తు ఇంకా వెరీ క్లారిటీ ఇచ్చాడు. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేయబడినప్పుడు, స్టార్టింగ్ శిలువ వేసినప్పుడు ఎంత టైం అయింది? వేసినప్పుడు 9 గంటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9 AM అంటే ఉదయం, తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తల వంచి సమాప్తమైనదని చెప్పి తల వంచి చనిపోయినప్పుడు ఎన్ని గంటలైంది? 3 PM, 3 గంటలైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు ప్రార్థనా గడియలు సరిగ్గా యూతులకు ఎన్ని? 2. ఎప్పుడెప్పుడు? ఉదయం అంటే యేసుక్రీస్తు బలి అయిపోయాడు, సాయంకాలం గొర్రెపిల్ల ఆయన చనిపోయాడు, పూర్తి అయింది బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఉదయం 9 గంటలు, సాయంకాలము 3 గంటలు. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. సరిగ్గా 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. సిలువ వేసిన వెంటనే ఆయన ఏం స్టార్ట్ చేశాడు? సిలువ వేత ఏం నేర్పించింది? తండ్రి, వీరేమి చేయుచున్నారో. యేసు నిజముగా బలైపోయాడన్న ఆ గుర్తింపు స్పృహ నీలో ఉంటే యూ విల్ స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. అది చూపిస్తుంది. అది ఉదయం 9 గంటలకు యేసు సిలువ వేయబడ్డాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు ముగించాడు? సాయంకాలం 3 గంటలు. అంటే సాయంకాలము ప్రాణం వదిలాడు ఆయన. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, తల వంచి సమాప్తమైనదని చెప్పి తనను అప్పగించుకున్నాను, ప్రాణము వదిలేను, చనిపోయాను. ఈ 2 ఏం చూపిస్తుంది తెలుసా? ఖచ్చితంగా ఉదయం 9 గంటలు అంటే ఉదయకాలపు బలి, అలాగే సాయంకాలపు బలి. ఈ 2 కూడా నువ్వు క్రైస్తవుడు అయి ఉండడానికి, నిన్ను సకల జటిలమైన తప్పుల్లో నుంచి, అప్పుల్లో నుంచి, తిప్పల్లో నుంచి విడిపించడానికి కనీసపు ప్రార్థన గడియలు. దీనికి నిజంగా అద్భుతమైన ఒక అర్థం ఉంది. అంతేకాదు, మనం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం చూసుకుంటే, చూడొద్దు, వినండి బాగా. 3వ అధ్యాయం చూసుకుంటే పేతురు, యోహానులు పగలు ఇంచుమించు 3 గంటల సమయమునకు దేనికి వెళ్ళిపోతున్నారట? ప్రార్థన చేయుటకు. ఎక్కడికి? దేవాలయంలో. ఎన్ని గంటలు?
దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 PM సాయంకాలం అది. సరిగ్గా అప్పుడే ఎందుకు వెళ్తున్నారు అంటే వారికి తెలుసు, యూదుడైన ప్రతి ఒక్కడు కూడా సాయంకాలం అయినప్పటికీ ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దానియేలు ప్రతిరోజు దినానికి 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు సరిగ్గా ఆయన కూడా సరిగ్గా 3 గంటలకు ప్రార్థనా గదిలో ఉండేవాడు. తెలుసా? ప్రార్థనా గదిలో ఉండేవాడు. దట్ ఈస్ ద ఐడెంటిటీ దట్ హీ వాజ్ ఎ జూ. నౌ ఇన్ దిస్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్లో వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ యాజ్ ఎ క్రిస్టియన్? నీ ఐడెంటిటీ ఏంటంటే ఖచ్చితంగా 2 మార్లు కనీసం ప్రార్థన చేయటం. కొందరు చెయ్యరు, ఏం చెయ్యరు, కానీ ఫలితాలు మాత్రం చాలా కావాలి. కుదరదండి. నువ్వు సంఘమా, నువ్వు దేవుని కుమారుడువా, క్రీస్తు బిడ్డవా, ఖచ్చితంగా నీవు 2 మార్లు కనీసం ప్రభు నామమున పక్షాన మోకరించాలి, ప్రార్థన చేయాలి. నీ తలంపులు అప్పుడు నీకు లోబడతాయి, నీ ఆలోచనలు అప్పుడు నీకు లోబడతాయి. ఎందుకంటే ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును విరోధముగా ఏం చేస్తాయి? అపేక్షించును. మరి నువ్వెందుకు ప్రార్థన చేయాలంటే ఆత్మకు శరీరానికి మధ్య ఉన్న విరోధాన్ని కొట్టివేసేంత వరకు, ఆ విరోధం పోయేంత వరకు యూ హ్యావ్ టు ప్రే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అలసిపోయి వచ్చానండి, ఇప్పుడే చాలా పని అండి, మీకు ఏడు తెలుసండి, మీరైతే పాస్టర్ గారు అలా ఉండిపోయి అదే పనులు ఉంటారు, మీకు మా కోసం తెలియదండి. అటు ఎంత చేస్తుంది నా కోసమా? మీకు నా మీద ఎందుకు నెట్టుతారు? ఇప్పుడు పాస్టర్ గారిని ఎందుకు నెట్టాలి? దట్ ఈజ్ యువర్ ఓన్ సేఫ్టీ. నీ సంరక్షణ కొరకు నువ్వు చేసుకుంటున్నావు. నీ భార్య సరిగ్గా, నీ భర్త సరిగ్గా ఉండటం కోసం చేసుకుంటున్నావు. నీ బిడ్డలు కూర మొక్కల్లాగా ఉండటానికి చేసుకుంటున్నావు. దానికి పాస్టర్కి ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. అర్థమైందండి? ప్రతి యూదుడైన వాడు ఖచ్చితంగా ఉదయ సాయంకాలపు బలులు అర్పించడం ఎలాగూ అత్యావశ్యకమో ప్రతి క్రైస్తవుడు అయినాడు కనీసము రోజులో 2 గంటలు 2 సార్లు ప్రార్థన చేయాలండి. మినిమం ప్రార్థన చేయాలి. చేయకపోతే ఏమవుద్దంటే వాడైతే అక్కడ యూదుల్లో నుంచి కొట్టివేయబడతాడు, ఇక్కడ నువ్వు ఏకంగా పరలోకం నుంచే కొట్టివేయబడి నరకానికి వెళ్ళిపోతావు. అంతే, సింపుల్. తెలుసా అండి? మోకరిస్తున్నామా? ఖచ్చితంగా 2 గంటలు లేదా 2 సార్లు మోకరించి ప్రార్థన చేయాలి. వెరీ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. అందుకే కొన్నేళ్ళు ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నాడట. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏమైంది తెలుసా? 10 చదవండి అపోస్తుల కార్యములు. నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయని చెప్పి గాబ్రియేలు దూత సరిగ్గా 3 గంటలకు వచ్చి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ అక్కడ కూడా 3rd అవర్ ఉంది. ఎన్ని గంటలది? ఇంచుమించు ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దొరికే ఆత్మీయ సమయం అది. పగలించుమించు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రత్యక్షత దర్శనం ఎప్పుడు కలిగిందయ్యా అంటే 3 o'clock, 3 గంటలు. ఏంటి దాని ప్రాముఖ్యత అంటే సరిగ్గా ఆ 3 గంటలకే యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అంటే ప్రాణం విడిచినట్టుగా జరిగిన క్రియ ఏంటి? పాపక్షమాపణ జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సమాప్తమైనది అని చెప్పి తల వంచి ప్రాణం అప్పగించెను అని రాస్తుంది. సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? సకల పాపములు క్షమించి జన్మ కర్మ పాపములు, దుర్మార్గత, అన్యాయం, అధర్మం, సమస్తమైన కాముకత్వం, సమస్తమైనటువంటి అభిచారం, వ్యభిచారం, వేశ్యాత్వం అన్నీ కూడా సమాప్తమైనవి. నేను క్షమించాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను క్షమించేశాను అని దేవుడు చేసిన ఆ పథక రచనలో నీవు భాగస్థుడు కావాలంటే యూ హ్యావ్ టు నీల్ డౌన్, మోకరించాలి. అప్పుడే సొంతం చేసుకుంటావు. ప్రార్థన లేని వాళ్ళు ఎంత భేదోలు, ఎంత దరిద్రులో చూడండి. ప్రార్థన లేని వాళ్ళు ఎంత మురికోళ్ళో చూడండి. పాపిష్టి బతుకులండి ప్రార్థన లేని బతుకులు. అవును, ఆడికి ఎప్పటికీ మార్పు రాదు తెలుసా? ఎప్పటికీ మార్పు రాదు. నువ్వు తల క్రింది పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా, ప్రార్థన అనే జలం నిన్ను కొట్టకుండా, నిన్ను తడపకుండా ఇంత సమస్య కూడా పోదు క్రైస్తవుడా. ఇంత అపవిత్రత కూడా పోదు. చిన్న టైనీ పార్టికల్, చిన్న సూక్ష్మమైనటువంటి రేణువంత పాపం కూడా పోదండి, పోదు. అవును, ప్రేయర్ ప్యూరిఫైస్ యువర్ థాట్స్. నీ ఆలోచనలను బాగు చేసేది, పవిత్రపరిచేది ఎవరో తెలుసా? ప్రార్థన.
అవును, పరిశుద్ధ గ్రంథం చదివినంతట్లో నువ్వు పరిశుద్ధుడు అయిపోవు. పరిశుద్ధ దేవుడిని లోపలికి పంపించి తండ్రి, నాయనా, ప్రభువా అని మొర్ర పెట్టుట వలన దేవుని ఆత్మ నీ లోపల గుండా ప్రవహించి ప్రతి డాగు, ప్రతి మచ్చ, ప్రతి ముడత, నీలో ఉన్న ప్రతి అవమాన క్రియ హిమము కంటే తెల్లగా ధవలముగా కొట్టుకుని వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు రక్తము నిన్ను ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం, ఎప్పుడు యేసు రక్తం? మరి యేసు రక్తం ఆల్రెడీ కార్చేసాడు కదండి. మరి నేను ఎందుకు పవిత్రంగా లేని? ఇప్పటికీ నాకు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు అంటే వెరీ సింపుల్. యేసు రక్తం అయితే కార్చబడింది, కానీ కార్చబడిన రక్తము నీ మీద, నీలో, నీతో, దానిలో నీవు ఎల్లప్పుడూ నిలిచి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటే కదా అది నిన్ను కడిగేది. కలిసి ఉండట్లేదు, మరి ఎలా కడుగుతుంది? అందుకే ఎప్పుడు నీ పాపం నువ్వు చేసుకుంటున్నావు, నీ తప్పులు నువ్వే చేసుకుంటున్నావు. ఎందుకంటే యేసు రక్తములో నీవు మొలకబడలేదు, కడగబడలేదు. గొర్రెపిల్ల రక్తములో నీ వస్త్రములు, వస్త్రాలు అంటే మళ్ళీ తెల్లబట్ట ఉతకాలని అంటే ఇవి కాదు. వస్త్రాలంటే మీకు ఎన్నోసార్లు మీనింగ్ చెప్పాను. వస్త్రాలు అంటే శీలము అని అర్థం, వస్త్రాలు అంటే గౌరవము అని అర్థం, వస్త్రాలు అంటే క్యారెక్టర్ అని అర్థం, వస్త్రాలు అంటే నీ యొక్క ఆంతర్యము, తత్వము అని అర్థం. మన మానాన్ని కప్పేది ఎవరు? వస్త్రం. కానీ దేవుడు అంటున్నాడు, వస్త్రాలు వేసుకున్న వాళ్ళు కూడా అంటున్నాడు, నీ దిగంబరత్వం నాకు కనిపిస్తుంది అంటున్నాడు. వస్త్రాలు వేసుకున్న వాళ్ళు పట్టుకొని అంటున్నాడు. మరి ఇదే దిగంబరత్వము అంటే నీవు చేయుచున్న ప్రతి పాపము నిన్ను ఒలిచి చూపిస్తున్నాయి దేవునికి నగ్నంగా. ఇదిగో తండ్రి వీడి పాపము, ఇదిగో తండ్రి వీడి దోషము, ఇదిగో తండ్రి వీడి అపవిత్రత అని దేవునికి చూపిస్తున్నాయి. అందుకే మీరు వచ్చి మీ దిగంబరత్వము నాకు కనిపించకుండా, మీ దిశమొల నాకు కనిపించకుండా నా దగ్గరకు వచ్చి వస్త్రములు కొనుక్కోండి అన్నాడు. తెల్ల వస్త్రములు అంటే అవి ఎక్కడుంటాయి ప్రభు అంటే సిఎంఆర్లో కాదు, ఎస్, దేవుని దగ్గర ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవేంటి ఆ వస్త్రములు తండ్రి అంటే ఆ వస్త్రాల పేర్లు దేవుడిచ్చేటువంటి పరిశుద్ధమైన వస్త్రాలు. కాబట్టి దేవుని సంగమా గమనించండి, దేవాది దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయము, తండ్రి ఈరోజు నుంచైనా నేను దినానికి 2 సార్లు ప్రార్థన చేసి నా బతుకును కడుక్కోవడానికి నాకు సాయం చేయండి అని అడగండి. ప్లీజ్ అడగండి. మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు బాగా అయ్యేది మళ్ళీ చెప్తున్నాను, వెరీ సింపుల్, ప్రార్థన ద్వారానే. మీరు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా బాగా అవ్వరండి, తెలుసు నాకు, దేవునికి తెలుసు. కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేయి. కనీసం 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అవన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొట్టుకెళ్తాయి. అందుకే కొర్నేలికి దేవుడు 3 గంటలప్పుడు దొరికాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటలప్పుడే తల వంచాడు. మీకు సంగతి తెలుసా? అందులో ఇంకొక అద్భుతమైన విషయం, మంచి పోలిక. 3 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు ఒకసారి లెక్క పెట్టండి. 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు, 1 గంట, 2, 3, ఎన్ని వచ్చినాయి? 7. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో 7 ఏంటంటే చాలిన దేవుడు, చాలిన బలి, సర్వకాలముల పాపముల కొరకు, సర్వలోక దోషముల కొరకు చాలిన పాపక్షమాపణ చేసి ముగించాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 ఇస్ ఎ నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్, పూర్ణత్వానికి సూచన 7 అంటే. అర్థమైందా? అంటే 7 గంటలు ఆయన శిలువ మీద వ్రేలాడి 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 ఎన్ని వేదనలు పలికాడో. 7 గంటలు, ఒక్కొక్క గంట చొప్పున 7 మాటలు. 7 గంటల్లో 7 మాటలు. ఈ 7 గంటలు వేలాడాడు. అంటే అర్థం ఏంటంటే అన్ని పాపాలకు చాలిన బలి, సఫిషియంట్ సాక్రిఫైస్ గాడ్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కల్వరి శిలువ మీద యేసునాథుడిని సర్వ దోషాలు, ఏమంటే అల్లా పాపం కోసం కూడా
నువ్వు ఏ పాపం అంటావో అన్ని పాపాల కోసం కూడా దేవుడు శిలువ మీద వ్రేలాడి నేను తగుదును అన్నట్టు, ఏ పాపమైనా ఎంత ఘోర పాపమైనా నా రక్తము చాలును అన్నంతగా యేసు నీ పాపములు నా పాపములు కడిగి పవిత్రం చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీదే ఆలస్యం, నన్ను కూడా క్షమిస్తావా ప్రభువా అని ఒక వేష వచ్చింది. నీకు ఇష్టమైతే నన్ను క్షమించగలవు ప్రభువా అని ఒక కుష్ఠరోగుడు వచ్చాడు. ఎవరికైనా నీకు అవుద్ది కానీ నీకు అవ్వదు అన్నాడు. అలాగన్నాడా? వ్యభిచారం చేసిన స్త్రీ పాపము క్షమించాడు, కుష్ఠరోగంతో వచ్చిన వాడి పాపము కూడా క్షమించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, తనను పొడిచిన వారి పాపాలు కూడా క్షమించాడు. పిడిగుద్దులు గుద్ది ప్రవచించుకో అని చెప్పిన వారి పాపాలు కూడా, సంబంధం లేని వారి పాపాలు కూడా క్షమించాడు. సో నువ్వు ప్రేయర్ఫుల్ మ్యాన్ అయితే నీ మాట తీరు, నీ వాక్కు, నీ విధానం, నీ క్రియలు చాలా కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అవును, నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీ మాట తీరు చెప్పేస్తుంది, నీ విధేయత, నీ సంస్కారం చెప్తాయి. నువ్వు ప్రార్థనా పరుడువో ప్రార్థన ఎగ్గొట్టినోడువో. అవును, దయచేసి ప్రార్థనా జలంతో మీ గృహాలు, ప్రార్థనా జలంతో మీ జీవితాలు కడుక్కోండి సంగమా, కడుక్కోండి. ఇంకో మాట చెప్పి ముగిస్తాను, బాగా వినండి. సరిగ్గా 2వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 15 చదవమా డైరెక్ట్గా. 15. For these are not drunken as you suppose, seeing it is only but the third hour. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటది? థర్డ్ అవర్. ఇక్కడ ఎలా రాసింది? పొద్దు పొడిచి జామైనా అవ్వలేదు అని రాసింది. అది తెలుగులో అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో చదివించాను. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది, అర్థమైంది. థర్డ్ అవర్ ఎన్నో గంట? థర్డ్ అవర్. దట్ మీన్స్ 9 గంటలు ఉదయం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పొద్దు పొడిచి జామైనా అవ్వలేదు అంటే ఉదయం 9 గంటలు ఆయన అవ్వలేదు. మీరు అన్నట్టు వీళ్ళందరూ మద్యముతో నిండిలేరు, మరి దేంతో నిండున్నారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఉదయకాల సమర్పణ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా కట్టబడుతున్న మొట్టమొదటి ప్రాథమిక ఆది సంఘం మీదకి ఎప్పుడు దిగొచ్చాడయ్యా అంటే ఉదయకాలపు బలిలో దిగొచ్చాడు ఆయన. అబ్బా, అక్కడ కూడా 9 గంటలు రాసి ఉంది, వెరీ క్లియర్. థర్డ్ అవర్ అంటే 9 గంటలు, 9th అవర్ అంటే 3 గంటలు అని అర్థం. ఈ 2 గంటలకు బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది, మీరు చదువుకుంటే మీకు బాగా అర్థమవుద్ది. కనుక కనీసంలో కనీసము దేవాది దేవుడు ఈ 9వ గంట, ఈ 3వ గంట అనేవి సింబల్గా లేదా ప్రతీకాత్మకంగా సూచనగా మనకుంచి ఏం చెప్తున్నాడు అంటే, కనీసం క్రైస్తవుడు ఒక 2 సార్లు రోజులో మోకరించి ఉదయకాలపు బలి, సాయంకాలపు బలిగా ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు చేయాలి? నిత్యము చేయాలి. అలాంటి అద్భుతమైనటువంటి స్థితి ఏ క్రైస్తవుడికైతే ఉంటుందో వాడు సరైనటువంటి విధానంలో దేవుణ్ణి సేవించగలడు. కాబట్టి నేను ముగిస్తున్నాను, ఒకసారి గమనించండి ప్లీజ్. మీకు 2 సార్లు మోకరించే బుద్ధి ఉందా? నీ ఆలోచనలు నీకు లోబడేంత వరకు ప్రార్థించే ఓపిక ఉందా? ఆ సహనం ఉందా? కడగబడతానన్నటువంటి ఆశ ఉందా? ఉంటే గ్యారంటీకి మోకరించి 2 సార్లు మోకరించి ప్రార్థనలో నువ్వు నలిగిపోవాలి. ఎందుకంటే ప్రార్థన పవిత్రత తీసుకొస్తుంది. మానకుండా ప్రార్థన చేసేవాడు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ మాత్రము పాపాన్ని వాడు జీర్ణించుకోలేడు. మానకుండా పాపం చేసేవాడు ఏ పరిస్థితిలో కూడా ప్రార్థన చేయలేడు, అది కూడా జరగదు. అవును, వాడికి ప్రార్థన ఇవన్నీ ఉంచురా ప్రార్థన చేయ తలంచేసి ఆడికి నేల గుద్దించేసినా కూడా ఆడు కురివెందు గింజల్లాగా కళ్ళు తెరిచే చూస్తుంటాడు, కళ్ళు కూడా మూయడు. అర్థమైందా? కళ్ళు కూడా మూడు, కళ్ళైనా మూరంటే అంటాడు. లోపల ఒప్పుదలు ఉంటే కదా ప్రార్థన చేసేది. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేయలేకపోతున్నావంటే ఏదో అవమానకరమైన రహస్యమైన పాపం నిన్ను పట్టి పిండేస్తుంది, ఆ సారంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు.
కళ్ళు కూడా ముయ్యట్లేదంటే నువ్వు చాలా దారుణంగా పతనమైపోయి అసలు అదృశ్యమైనవి చూడలేనంత భయంకరమైన పాపం నిన్ను ఏలుతుంది అని అర్థం. అవును, ఏలుతుంది. ఇక్కడ చటుక్కుని కళ్ళు మూసి ప్రభువాని లోబడిపోతున్నావు అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పరిపాలిస్తున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలిగినగా. అవును, దేవుని కార్యానికి వెంటనే లొంగిపోతుంది. నువ్వు కలిగి ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు అయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనం మీకు చదివించాను 3:17 యాకోబులు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఆయన పవిత్రమైన వాడు, పవిత్రత ఆలోచిస్తారు. తర్వాత సులువుగా లోబడిపోతారు. ఆత్మదేవుడైతే సులువుగా చేస్తున్నాను, నేను తప్పు చేశాను తండ్రి, నేను పాపినే ప్రభువా, సులువుగా లోబడిపోతారు. ఆత్మ లేనోడు నేను తప్పు చేశానా? నువ్వా? ఎక్కడ చూసావు? నువ్వా? నేనా? ఎవరినో చూసి ఉంటావు. కాదు నువ్వేంటంటే నేను తప్పు చేయడం ఏంటి? ఒక్క దాటుకు లోబడ్డాడు. మనం ఇంకా విప్పుతూ ఉంటాడు, కప్పేస్తుంటాడు. మనం విప్పుతూ ప్రయత్నం చేస్తుంటాడు, కప్పేస్తుంటాడు. అది నేనేం చేయలే, నేనేం కాదు నువ్వు ఎవరినో చూస్తుండి ఉంటావు, ఇట్స్ నాట్ మీ, నేను కాదు అని ఎంత కప్పుతుంటాడంటే చాలా భయంకరంగా కప్పుతుంటాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, మళ్ళీ చెప్తున్నాను, గొర్రె పిల్ల రక్తములో ఉదకబడి కడకబడి వాష్ చేయబడిన అనుభవము లేదు కాబట్టి. సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ ప్లీజ్. ఇంకా ఏవైనా అలాంటి ప్రార్థన లేమి దోషాలు మీ దగ్గర ఉంటే వాష్ దెమ్ ఆల్ రైట్ నౌ ప్లీజ్. ఒప్పుకోండి, దేవా నేను నిజంగా పాపిని, నిజముగా ఇంత ప్రార్థనలో ఇన్ని కొత్త విశేషాలు ఉంటాయని నేను అనుకోలేదు తండ్రి. అవును, కొత్త కోణం రావాలి. నువ్వు కొత్త కోణం రావట్లేదంటే నువ్వు పాత పాపాల్లో బతుకుతుంటావు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు పాత సృష్టి అనలేదు దేవుడు, వాడు కొత్త సృష్టి, నూతన సృష్టి. ఇట్స్ అ న్యూ క్రియేషన్. అప్పుడే పుట్టిన మొగ్గ, అప్పుడే పుట్టిన పువ్వు పుడుతూ ఉంటే ఎంత కోమలంగా, ఎంత అందంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులను అడగండి, చెప్తారు. చాలా ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది. వెరీ టెండర్, వెరీ కోమలం, చాలా మృదువుగా ఉంటుంది. అలాగే క్రీస్తులో ప్రతిరోజు పుడుతున్నవాడు దేవునికి చాలా అందంగా కనిపిస్తాడు. అవును, దేవునికి చాలా అందంగా కనిపిస్తాడు. ఎవరు అంటే ప్రతిరోజు ప్రార్థనలో పుడుతూ ఉన్నవాడు, వాక్యములో పుడుతూ ఉన్నవాడు, పరిశుద్ధతలో పుడుతూ ఉన్నవాడు దేవునికి అందంగా కనిపిస్తాడు. అందుకన్నాడు, నా ప్రాణప్రియురాలా, నా ప్రాణేశ్వరి అని పిలిచాడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని ప్రియురాలు అడిగినప్పుడు ఆవిడ అంటది, నా ప్రియుడు 10,000 మంది మధ్య పోల్చదగినవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలాగే మీ ఊరి వారందరి మధ్య నువ్వు భేదోడివి అవ్వచ్చుగాక, కానీ నీకు పోల్చదగిన జ్ఞానం, ఎంచదగినటువంటి గొప్ప గొప్ప విషయాలు, నీ సంగతులు నీ మధ్యలో ఉంటాయి. ప్రభు పుట్టిస్తాడు. అందరూ నీ ఇంటి ఆలోచనకు వస్తారు. నీ డబ్బు కోసం కాదు, నీ ఆలోచన కోసం నీ దగ్గరికి వస్తే పలానా వ్యక్తిని అడుగుతారంటారు. మనమైతే పని చేయము, అక్కడికి వెళ్దాం రండి, ఆడైతే కొంచెం ఈ చిన్న మాటతో సాల్వ్ చేసేస్తాడు రా అని చెప్పి నీ దగ్గరికి వస్తుండే. ఎందుకో తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హౌస్, నీ పెద్ద ఎత్తుపాటి ఇల్లును చూసి కాదు, ఉన్నతమైన మనస్సు చూసి వస్తారు. అవును, అది చూసి వస్తారు. అందరినీ నీ వైపు ఆకర్షించుకో సంగమా. అందుకే ఉంచాడు. ప్రియురాలు ఏం చేయాలి? ప్రియురాలు యొక్క మొదటి పని ఏంటి? ప్రియుడిని ఆకర్షించుకోవడం. అంతేనే కదా. ప్రియురాలు యొక్క గొప్ప పని ఏంటి? దానికి ఇంకా పెద్ద పని ఏముంటుంది? ఓన్లీ వన్ థింగ్, టు అట్రాక్ట్ హర్ లవర్. ప్రియుడిని ఆకర్షించుకోవటం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆకర్షించుకోవట్లేదంటే అసలు అది ప్రియుడు కానని అర్థం. ఆడికి నేను ఎందుకు ఆకర్షించుకోవాలే అంటుంటే మరి ఇంక అక్కడికి పోయింది లెక్క అని నువ్వు ఇంకెవరికో ఆకర్షించడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియునికి నేను చాలా బాగా కనిపించాలి, చూడంగానే నేనే నచ్చాలి అని నువ్వు కోరుకోవాలి. ఎస్, చూడంగానే నువ్వే నచ్చాలి, నువ్వు కోరుకోవాలి, కోరుకొని తీరాలి. ఎందుకంటే ఆ ప్రియుడు నీకు సర్వం ఇచ్చాడు గనక, అతను నీకు జీవితం ఇవ్వబోతున్నాడు కాబట్టి నువ్వు తననే కోరుకోవాలి. ఇది లోకంలో ఉన్న కథ, తెలిసిన కథే కదా. మరి ఆ ప్రియుడు, ప్రాణప్రియుడు ఖచ్చితంగా నువ్వు ఆకర్షించుకోవాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ నిజమైన పని ప్రాథమిక లక్షణం ఏంటంటే టు అట్రాక్ట్ యువర్ క్రియేటర్. నీ ప్రియుడిని ఆకర్షించుకోవాలి.
లేదు నువ్వు లోకాన్ని ఆకర్షించుకుంటున్నావంటే నువ్వు రాంగు క్యారెక్టర్, నువ్వు చెడిపోయిన స్త్రీవి, చెడిపోయిన భక్తుడివి. కాబట్టి రండి, నీ ప్రియుడిని ఆకర్షించుకో. దేని చేత? పరిశుద్ధత చేత, ప్రేమ చేత, నిత్యము ఆయనకు దహన బలులు అర్పించుకోవటం చేత, నిత్యము నీ హృదయం సమర్పించుకోవటం చేత ఆకర్షించుకో. సాటిస్ఫై యువర్ క్రియేటర్. నీ సృష్టికర్తను, నీ ప్రియుణ్ణి, నీ రక్షకుడిని, నీ భర్తను తృప్తిపరచు. ఆకర్షించు, ఆయన ఆకర్షించు. ఆయన ఆకర్షించుకోవటం కోసం ఆయన ఎంత ఏం చెయ్యమని చెప్పినా చెయ్యి, అంతే. చెయ్యి, ఏం చెయ్యమని చెప్పినా చెయ్యి. ఆయన ఏమన్నాడు? నువ్వు ఏదైనా చెయ్యి, కడకు నేను వచ్చినప్పుడు ముడత, మచ్చ, డాగు, కలంకం, ఇంకా అలాంటిది ఏదైనా ఉంటే అది ఏమీ లేకుండా చూసుకో. నా పట్టపు రాణిగా నా ప్రక్కనే నిన్ను కూర్చోబెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బా, అంత అద్భుతమైన వాగ్దానం. నా పట్టపు రాణిగా మహా గొప్ప విశాల సామ్రాజ్యానికి నాని రాజుని, నీవు నాకు రాణివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు? దేవుని సంఘము. దేవుని సంఘం. ఇంత గొప్ప భాగ్యం ఉండగా కొంతమందికి దేవుని కొరకు రెడీ అవ్వడం రాదు. సినిమా కొరకు రెడీ అయిపోమంటే ఆగండి క్లిప్లు పెట్టుకున్నాను, ఆగండి ఇదేదో పెట్టుకున్నాను, ఆగండి ఇంకే ఇలా చేసి మొత్తం సినిమా టైం అయిపోతున్నంత వరకు రెడీ అవుతూనే ఉంటారు. దీనికోసం మనకు బోల్డ్ అంత రెడీనెస్ ఉంది. దేవుని సన్నిధిలో ఇలాగే మిగిలిపోవాలి. ఆగండి ప్రభు, ఇంకొక మాట మీతో చెప్పి వెళ్ళిపోతాను తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థనా గదిలో ఎందుకు పలకవే మాట? ఎందుకు పలకవు? అమ్మ అయిపోయింది, నీవన్నీ మనవులన్నీ వినేసి వెళ్ళిపోమంటే ఆగండి ప్రభు, ఇంకొక మాట నీతో చెప్పేస్తున్నాను తండ్రి అని చెప్పి అక్కడ తడువు చేయడం నేర్చుకో. ఎక్కడ? ప్రార్థనా గదిలో. అక్కడ తడువు చేయాల. మోసే అట కొండ దిగడానికి ఇష్టపడటం లేదట. మోసే కొండ దిగి రావటానికి తడవు చేయుచుండగా అని రాసుంది. తడువు అంటే ఆలస్యం చేస్తున్నాడట. అంటే దేవుడు వెళ్ళిపోమని చెప్తున్నా కూడా మోసే వెళ్ళట్లే. ఇక్కడ నాకు చాలా బాగుంది ప్రభువా, ఎంత బాగుంది ప్రభువా, అక్కడ ఆలస్యం చేయాలి. మన బట్టలు కట్టుకోవటంలో, మళ్ళీ ఫ్యాంట్ మీద ఫ్యాంటో, చీర మీద చీరో, కాటుకు మీద కాటుకో, లవ్లీ మీద లవ్లీయో రాయటంలో కాదు, అక్కడ కాదు తడువు చేసేది. ప్రార్థనలో తడువు చెయ్యి, నువ్వెన్నో పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి గొప్ప కృప ఈరోజు మనందరం పొందుకొనే వెళ్ళాలండి. ఒక తీర్మానంతో వెళ్ళండి దయచేసి. ఎస్ మై లార్డ్, ఐఎమ్ టేకింగ్ ఎ స్ట్రాంగ్ డెసిషన్. ఒక స్థిరమైన నిర్ణయం నేను తీసుకుంటున్నాను. ఈరోజు నుంచి మీ బతుకులు మారిపోబోతున్నాయి, ఖచ్చితంగా మారిపోబోతున్నాయి. దేవుడు కంప్లీట్గా మారుస్తాడు. కాబట్టి దేవుని సంగమా, అలాంటి మహాదేవుని గొప్ప కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.